మీరు కూడా గూగుల్ పే, ఫోన్ పే, ఆన్లైన్ పేమెంట్స్ ఎక్కువగా చేస్తారా? అయితే ఈ రూల్స్ గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఆర్బీఐ కొత్త రూల్స్ ను తెస్తూ ఉంది. మీ బ్యాంక్ అకౌంట్ కి మేజర్ బాడీ గార్డ్ లాంటి కొన్ని చేంజెస్ ని తీసుకొస్తూ ఉంది. ఏప్రిల్ 1 నుండి ఈ రూల్స్ అమల్లోకి రానున్నాయి. 4 to 5 గుడ్ న్యూస్ ఉన్నాయి, ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. అంటే ఏటీఎం విత్డ్రాల్ రూల్స్ లో చేంజెస్ రానున్నాయి. ఏటీఎం కార్డ్ తెలియదు, యూపీఐతో నేను ఏటీఎంలో క్యాష్ విత్డ్రా చేసుకుంటా అన్నట్లయితే పెనాల్టీ పడుతుంది ఫ్రీ లిమిట్స్ అయిన తర్వాత. అయితే ఆ పెనాల్టీ ఎంత? వీటన్నిటి గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. సో వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025లోనే ఈ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ గురించి మాట్లాడింది. ఇప్పుడు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు ఎలాంటి సిచ్యువేషన్ ఇండియాలో ఉంది? 2024 అని చూసుకున్నట్లయితే వేల కోట్ల వరకు ఆన్లైన్ ఫ్రాడ్ జరిగింది. ఇలాంటి ఫ్రాడ్ కి సొల్యూషన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏఐ వాయిస్ క్లోనింగ్ అంటే మీ వాయిస్ ని వాడుకుని మీకు మోసం చేస్తారు. సిమ్ స్వాపింగ్, ఓటీపీ మెసేజ్ వచ్చేటట్టు చూసుకుని అలా మీ బ్యాంక్ అకౌంట్ ని ఖాళీ చేసేవాళ్ళు. దీంతో పాటు స్కామ్ లింక్లను క్లిక్ చేస్తే ఓటీపీ షేర్ చేసుకున్నట్లయితే ఇలా ఎన్నో రకాలుగా మీకు మోసం చేసేటోళ్ళు. అలా అవ్వకుండా బ్యాంక్ సెక్యూరిటీ ప్రోటోకాల్ ని పెంచింది. చేంజెస్ నంబర్ 1 అండి, ఇక మీద మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాలంటే ఓటీపీ మాత్రమే సరిపోదు. 1 టైం పాస్వర్డ్ అని ఒక నంబర్ వస్తుంది, దాన్ని ఇన్ని నిమిషాల్లో మీరు షేర్ చేయాలి. ఎన్నోసార్లు తెలియని వ్యక్తి అడిగినా, ఏదో ఒక రాంగ్ లింక్ క్లిక్ చేసి పెట్టినా కూడా విత్ ఇన్ మినిట్స్ మీ అకౌంట్ ఖాళీ అయిపోయేది. ఇక మీద 2 ఫ్యాక్టర్ వెరిఫికేషన్ మ్యాండేటరీ, ఇది ఆప్షనల్ కాదు. నాకు ఎక్కువగా సేఫ్టీ కావాలి అందుకే 2 ఫ్యాక్టర్ వెరిఫికేషన్ ని ఎంచుకుంటాను అనే ఆప్షన్ ఉండదు, మ్యాండేటరీగా ఉంటుంది. దీంట్లో 2 ఫ్యాక్టర్స్ అట్లీస్ట్ అక్కడ మ్యాచ్ అవ్వాలండి. నంబర్ 1, మీకు తెలిసిన కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ పిన్ను, పాస్వర్డ్ మీకు అది జ్ఞాపకాల్లో ఉంటుంది, దాన్ని మీరు వాడుకుంటారు ట్రాన్సాక్షన్ చేయడానికి, అది ఒక ఫ్యాక్టర్. రెండో ఫ్యాక్టర్ సంథింగ్ యూ హ్యావ్, అంటే ఫోన్ ఉంటుంది. ఏ ఫోన్ అయితే మీరు వాడుతున్నారో ఆ ఫోన్ చేంజ్ అయినా కూడా అక్కడ ట్రాన్సాక్షన్ అవ్వకుండా ఆపేయొచ్చు, లేకపోతే ట్రాన్సాక్షన్ మీద ఒక లిమిట్ ఉండేటట్టు చూసుకోవచ్చు. అలాంటి రూల్స్ ని ఆర్బీఐ తెచ్చింది. సంథింగ్ యూ హ్యావ్, ఫోన్, సాఫ్ట్వేర్ టోకెన్ ఇలాంటిది ఉంటుంది. మూడోది సంథింగ్ యూ ఆర్, అంటే మీ ఫింగర్ ప్రింట్, మీ ఫేస్ ఐడి. ఇది చాలా డైనమిక్ అండి, స్టాటిక్ కాదు. స్టాటిక్ అంటే ఏంటి? పిన్ నంబర్ మీకు గుర్తుంటుంది, ఎవరికైనా చెప్పినట్లయితే దాన్ని రిపీట్ చేయగలుగుతారు. కానీ ఫింగర్ ప్రింట్ అలా కాదు. ఎవ్రీ టైం ఒకేలా ఫింగర్ ప్రింట్ వచ్చేటట్టు నేను ఫింగర్ ప్రింట్ యూజ్ చేయగలనా? లేదండి, దాంట్లో కూడా వేరియేషన్స్ ఉంటుంది. అలా ఫేస్ ఐడి మరియు ఫింగర్ ప్రింట్ డైనమిక్ గా మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ లేకపోతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇక మీద అవ్వవు. చేంజ్ నంబర్ 2 అండి, కూలింగ్ పీరియడ్ గురించి. మీరు కొత్త ఫోన్ వాడుతున్నారు అనుకోండి, అలాంటప్పుడు మీ కొత్త ఫోన్కి యూపీఐని లాగిన్ చేస్తారు కదా. ఫస్ట్ 1 డే మీరు కొత్త ఫోన్కి లాగిన్ అయిన మొదటి ఒక్క రోజు యూపీఐలో ట్రాన్సాక్షన్కి లిమిట్ ఉంటుంది. 5,000 రూపాయల కన్నా ఎక్కువ మీరు కొత్త ఫోన్లో లాగిన్ అయిన మొదటి రోజు ట్రాన్సాక్షన్ చేయడానికి అవకాశం ఉండదు. దానికేనండి, కొత్త ఫోన్ అయినా కొత్త సిమ్ మీరు వాడుకుంటున్నట్లయినా యూపీఐకి లింక్ అయినా ఫస్ట్ 24 అవర్స్ 5,000 రూపాయల ట్రాన్సాక్షన్ మాత్రమే చేయగలుగుతారు. సిమ్ స్వాపింగ్ చేసేసి గంటల్లోనే మీ అకౌంట్ ఖాళీ చేసే స్కామ్ ఉండేది కదా, దానికి అగెయిన్స్ట్గా ఇదొక జీనియస్ మూవ్. మీ యూపీఐ అకౌంట్ ద్వారా ఏదైనా ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్ జరిగినట్లయితే ఈ అకౌంట్ ని బ్లాక్ చేయడానికి మీకు 24 అవర్స్ టైం ఉంటుంది. సో ఇలా మీ అకౌంట్ ఎక్కువ సేఫ్ గా ఉంటుంది. చేంజ్ నంబర్ 3, బిహేవియరల్ సేఫ్టీ. అంటే మీరు ఒక లొకేషన్ లో ఉంటున్నారు, మీ జాబ్ అక్కడ, మీరు అక్కడే స్పెండ్ చేస్తూ ఉన్నారు. ఆ ఏరియా నుంచి వేరే ఏరియా ద్వారా మీ అకౌంట్ నుంచి డబ్బు కట్టవ్వడానికి రిక్వెస్ట్ వచ్చిందనుకోండి, మీరు ట్రాన్సాక్షన్ చేస్తున్నట్లయితే ఆ బిహేవియరల్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అది యాక్టివేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 500 రూపాయలు హైదరాబాద్ లో ఒక గ్రాసరీ స్టోర్ లో ఖర్చు పెట్టి ఉంటారు. 500, 600, 1,000 రూపాయలు ఇలా చుట్టుపక్కన ఉంటుంది అనుకోండి. సడన్ గా మీ నంబర్ నుండి 50,000 రూపీస్ ట్రాన్సాక్ట్ అవ్వాలి అని ఒక రిక్వెస్ట్ ఆ లొకేషన్ కాకుండా, మీది ఏదైతే జనరల్ లొకేషన్ ఉందో ఆ లొకేషన్ కాకుండా వేరే ఎక్కడి నుంచి అయినా వచ్చినట్లయితే అప్పుడు సిస్టమ్ ఆటోమేటిక్ గా దాన్ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎలా? ఎక్స్ట్రా సెక్యూరిటీ ఫీచర్స్ ని అడగడం, పిన్ ఇచ్చినా కూడా ఫేస్ ఐడి స్కాన్ చేయండి, ఫింగర్ ప్రింట్ ఇవ్వండి, సెక్యూరిటీ క్వశ్చన్ కి ఆన్సర్ పెట్టండి, ఇలాంటిది సిస్టమ్ ఆటోమేటిక్ గా స్టార్ట్ చేస్తుంది. సో మీరు గనక ఆ ట్రాన్సాక్షన్ చేయకపోతే సెక్యూరిటీ సిస్టమ్ టెక్నాలజీ వాడుకుని బిహేవియరల్ ప్యాటర్న్ ని స్టడీ చేసి ఆ ట్రాన్సాక్షన్ ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తుంది లేదా మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది.
చూసారా అండి, గవర్నమెంట్ మీ అకౌంట్ సేఫ్ గా ఉండడానికి ఎలాంటి స్టెప్లను తీసుకుంటుంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం ద్వారా కోట్లాది మందికి హెల్ప్ అవుతుంది కదా. ఇదే మాదిరిగా మీరు కూడా మీ ఫ్యామిలీ ఆరాముగా ఉండాలి అని ప్లాన్ చేసుకున్నారా? ఎలా ప్లాన్ చేసుకున్నారు? టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారా? చూడండి, మీరు ఒక్కరే ఎర్న్ చేస్తున్నది మీ శాలరీ పైన మీ ఫ్యామిలీ డిపెండెంట్ గా ఉంది అన్నట్లయితే, మీకేదైనా జరిగినట్లయితే ఎవరు వస్తారు ఆ ఎక్స్పెన్సెస్ ని భరించడానికి? టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటే, మీరు లేకపోతే, ఏ ఫ్యామిలీకి అలా అవ్వకూడదు, మీరు లేకపోతే టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా బల్క్ అమౌంట్ మీ ఫ్యామిలీకి దొరుకుతుంది. దాని గురించి పాలసీ బజార్ ఉంది. ఇక్కడ మీరు నెలకి 400 నుండి 500 రూపాయల ప్రీమియం కడితే ₹1,00,00,000 కవరేజ్ పొందడానికి అవకాశం ఉంటుంది. మీ ఏజ్ చిన్నదై పెద్దగా ఏం జబ్బులు లేవంటే. అలానే 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ఉన్నారు. మీకు సూట్ అవుతే మాత్రమే ప్రొసీడ్ అవ్వచ్చు. ఇప్పుడే మీరు ఆన్లైన్లో కొనుగోలు చేసినట్లయితే అప్ టు 15% డిస్కౌంట్ కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. అలానే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా. ఒక్క హాస్పిటలైజేషన్ మన సేవింగ్స్ మొత్తానికి ఖాళీ చేసేయచ్చు. అలా అవ్వకూడదు అన్నట్లయితే హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్ మీ సేవింగ్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి. ఇక్కడ కూడా 400 to 500 ప్రీమియం కడితే ప్రతి నెల మీరు డీసెంట్ కవరేజ్ ని పొందొచ్చు. ఇప్పుడే కొనుగోలు చేస్తే అప్ టు 25% డిస్కౌంట్ కూడా పొందొచ్చు. దీంతో పాటు 30-minute క్లెయిమ్ సపోర్ట్, అలానే డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ఫెసిలిటీ కూడా దొరుకుతుంది. ఇక్కడ కూడా 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ఉన్నారు. వాళ్ళ పాలసీని కంపేర్ చేయొచ్చు. సూట్ అవుతే మాత్రమే కొనుగోలు చేయొచ్చు. డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్ లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేయండి, మీ డీటెయిల్స్ ఇవ్వండి, కంపేర్ చేయండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి, మీకు సూట్ అవుతే మాత్రమే ప్రొసీడ్ అవ్వండి. ఫోర్త్ చేంజ్ ఏంటో తెలుసా? ఎవరైతే స్కామర్ మీతో ట్రాన్సాక్ట్ చేయాలి అనుకుంటూ ఉన్నారో వాళ్ళ రియల్ నేమ్ ఏంటి అది మీకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్కామ్స్టర్స్ మీకు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి అనుకోండి, ప్రాపర్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ ని పెట్టుకుని ఉంటారు. వాళ్ళ వెరిఫైడ్ బ్యాంకింగ్ నేమ్ వేరేదో ఉంటుంది. ఆ వెరిఫైడ్ బ్యాంకింగ్ నేమ్ మనకు తెలియదు. అలానే మనం నమ్మేసి ట్రాన్సాక్షన్ చేసేసి డబ్బు పోగొట్టుకుంటాము. అరే ఇది గవర్నమెంట్ ఏజెన్సీ కదా, నాకు తెలుసులే అని మనం ట్రాన్సాక్షన్ చేసేస్తాం. అలా అవ్వకూడదనేసి, ఫర్ ఎగ్జాంపుల్, ఎవడో ఎలక్ట్రిసిటీ బోర్డ్ అని నేమ్ పెట్టుకున్నా కూడా ఆయన ఏదైతే బ్యాంక్ వెరిఫైడ్ నేమ్ ఉంటుందో అది ఎక్కడ కనిపిస్తుంది అంటే మీరు అమౌంట్ ఎంటర్ చేస్తారు కదా, అలాంటప్పుడు యూపీఐ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెరిఫైడ్ బ్యాంక్ నేమ్ ని ఖచ్చితంగా డిస్ప్లే చేయాల్సిందే. ఇది ఆర్బీఐ రూల్. అప్పుడు మీకు తెలుస్తుంది ఎవడో ఫేక్ గా ఎలక్ట్రిసిటీ బోర్డు, వాటర్ సప్లై బోర్డు ఇలా నేమ్ పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. చేంజ్ నంబర్ 5, దీన్ని చాలా మంచి రిలీఫ్ అని చెప్పొచ్చు. ఏంటిది అంటే, మీ అకౌంట్లో ఏదో ఒక స్కామ్ జరిగింది, ఫినాన్షియల్ ఫ్రాడ్ అయ్యింది. అలాంటప్పుడు ఒకవేళ బ్యాంక్ సెక్యూరిటీ సిస్టమ్ ఫెయిల్ అయ్యింది, దాని ద్వారా మీ డబ్బు పోయిందనుకోండి, అలాంటప్పుడు బ్యాంకు 100% రెస్పాన్సిబుల్. బ్యాంకు మీకు కలిగిన లాస్ ని 100% తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ప్రొసీజర్ ఏంటి? ఇలా ఏదో ప్రాబ్లం అయిందనుకోండి, మీరు రిపోర్ట్ చేయడానికి లేట్ చేయకూడదు. ఇమ్మీడియట్ గా 1930 నంబర్కి కాల్ చేసేసి నాకు ఫినాన్షియల్ ఫ్రాడ్ జరిగింది అని అక్కడ మీరు చెప్పాలి, రిజిస్టర్ చేయాలి కంప్లైంట్ ని. అదొక ప్రూఫ్ లా పనిచేస్తుంది. మీరు అలా చేయలేదనుకోండి, చాలా లేట్ చేసినట్లయితే ప్రాబ్లం అవుతుంది. ఈరోజు సండే, బ్యాంక్ ఓపెన్ అయిన తర్వాత నేను వెళ్తా, అలా చేయకూడదు. ఆన్లైన్లో కంప్లైంట్ రేస్ చేయాల్సిందే. నెక్స్ట్, ఏదో థర్డ్ పార్టీ అప్లికేషన్లో ప్రాబ్లం అయిందండి, అలాంటప్పుడు వితిన్ 5 days మీరు కంప్లైంట్ ఇవ్వాలి. అలా చేసినట్లయితే చిన్న చిన్న ఫ్రాడ్లు అనుకోండి, లైఫ్ టైంకి ఒక్కసారి అప్ టు 50,000 రూపీస్ వరకు ఫ్రాడ్ జరిగినా కూడా ఆర్బీఐ దాన్ని బ్యాంక్ ద్వారా మీకు రీఫండ్ చేయించడానికి రెడీగా ఉంటుంది. దాని గురించి డిసిషన్ తీసుకుంది. దాని గురించి కొంచెం ఫండ్స్ ని కేటాయించడం ఆల్రెడీ జరిగింది. సో April 1 నుండి ఇది కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. కానీ చాలా చాలా ఇంపార్టెంట్గా, మీరు గనక ఓటీపీ చెప్పకూడదు ఎవరు అడిగినా అని అన్నిసార్లు చెప్పినా కూడా, ఎవరో ఒకరు కాల్ చేశారు, ఏదో ఒక సిచ్యువేషన్ చెప్పారు, ఓటీపీ చెప్పేశారు అనుకోండి, అలాంటప్పుడు మొత్తం రెస్పాన్సిబిలిటీ మీ పైనే ఉంటుంది. సో మీరు రెస్పాన్సిబుల్ సిటిజన్గా బిహేవ్ చేయాలి, దాని తర్వాత కంప్లైంట్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ఈ ఫీచర్స్ అన్నీ వర్క్ అవుతాయి. అందుకేనండి, ఇవన్నీ మీరు ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నట్లయితే 3-step సేఫ్టీ చెక్ లిస్ట్ ఉంది. స్టెప్ నంబర్ 1, బయోమెట్రిక్కి స్విచ్ అవ్వండి. పిన్ను, పాస్వర్డ్ ఇది ఓకే. దాంతోపాటు ఫేస్ ఐడి మీ బ్యాంక్ యొక్క యాప్ అలో చేస్తుంది అనుకోండి, ఫింగర్ ప్రింట్ అలో చేస్తుంది అనుకోండి, దాన్ని యాక్టివేట్ చేసుకోండి, అది మీకు హెల్ప్ అవుతుంది. స్టెప్ నంబర్ 2, వెరిఫై ద నేమ్. అంటే మీరు డబ్బు సెండ్ చేయడానికి టైప్ చేసిన తర్వాత రిసీవర్ ఎవరు అక్కడ వెరిఫైడ్ నేమ్ చూపిస్తుంది. ఆ వెరిఫైడ్ నేమ్ చూపించేంత వరకు మీరు వెయిట్ చేయాలి. చాలా ఫాస్ట్గా ట్రాన్సాక్షన్ చేయకండి, కొంచెం వెయిట్ చేయండి. వెరిఫైడ్ బ్యాంక్ నేమ్ మీరు చూసుకునేంత వరకు. మూడోది, ద 5-day రూల్. ఏదో ప్రాబ్లం అయింది, వితిన్ 5 days మీరు
చెప్పాల్సిందే. నేను చెప్పేదేంటి, స్కామ్ జరిగింది అని తెలిసిన వెంటనే 5 minutesలో 5 hours ఎప్పుడు తెలిసినా 1930కి కాల్ చేసి రిపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం ఏటీఎం చేంజెస్ దాని గురించి తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంతో మంది పాపం తెలీదు. ఏటీఎంలో నేను బ్యాలెన్స్ చెక్ చేయడానికి వెళ్తా, నేను ట్రాన్సాక్షన్ చేసా, అంతే ట్రాన్సాక్షన్ అయిందా దాన్ని నేను చెక్ చేస్తూ ఉన్నాను. ట్రాన్సాక్షన్ జరిగినందుకు ఒక ప్రూఫ్ అని ఏటీఎం స్లిప్ ని నేను పెట్టుకుంటా. ఇవన్నీ పాత బిహేవియర్లు అండి. డిజిటల్ ఫస్ట్ అనే ఒక జమానా వచ్చేసింది. మీరు చాలా ప్లాన్డ్ గా ఫిజికల్ ఏటీఎం విజిట్ అలానే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ మీరు ఒక మిక్స్చర్ లా ప్రాపర్ గా ప్లాన్ చేసి వాడుకోవాలి. నాకు క్యాష్ కావాలి బాబు, అలాంటప్పుడు ఏటీఎంకి వెళ్ళాలి. బ్యాలెన్స్ తెలుసుకోవాలి, దానికి ఏటీఎంకి వెళ్ళకండి. ఆప్షన్స్లు ఉన్నాయి. సో రూల్స్ ఏంటి చేంజ్ అవుతున్నాయి? మొదటిది ఒక షాకింగ్ న్యూస్ లాంటిదండి. ఏటీఎం చార్జెస్ ని బ్యాంకింగ్ సిస్టమ్ పెంచింది. అంటే మీరు అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారు ఒక బ్యాంకులో, ఆ బ్యాంకులో ఒక 5 or 6 ఇలా ఫ్రీ ట్రాన్సాక్షన్లు ఉంటాయనుకోండి. ఆ ఫ్రీ ట్రాన్సాక్షన్స్ అయిపోయిన తర్వాత మీరు చేసే ఏటీఎం ట్రాన్సాక్షన్ కి 21 రూపీస్ ప్లస్ జిఎస్టీ చార్జెస్ ఉండేది ఇంతకు ముందు. ఇప్పుడు దాన్ని 23 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఇంతవరకు పెంచేశారు. ఇది ఎందుకు ఇలా చేంజ్ అయిందంటే ఈ ఇంటర్చేంజ్ ఫీ అని ఉంటుంది కదా బ్యాంక్ కి మధ్యన, ఆ చార్జెస్ ని పెంచేశారు. ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ కి 19 రూపీస్, నాన్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కి 7 రూపీస్ కి పెంచేశారు. సో దాని గురించే ఈ 21 రూపీస్ నుండి 23 రూపీస్ ప్లస్ జిఎస్టీకి పెంచడం జరిగింది ఏటీఎం చార్జెస్. నెక్స్ట్ 5 ఫ్రీ ట్రాన్సాక్షన్స్ మీ హోమ్ బ్యాంక్ బ్రాంచ్ ఏటీఎంలో. దాని తర్వాత 3 ట్రాన్సాక్షన్స్ వేరే బ్యాంక్ ఏటీఎంలో మీకు దొరుకుతుంది మెట్రో సిటీస్ అయితే. నాన్ మెట్రో సిటీస్ అయితే 5 ట్రాన్సాక్షన్లు వేరే బ్యాంక్ ఏటీఎంలో కూడా మీకు దొరుకుతుంది. మెట్రోలో ఉన్నట్లయితే నా బ్యాంకు వేరే బ్యాంకు, నా బ్యాంకులో 5 వేరే బ్యాంకులో 3, 8 ఫ్రీ ట్రాన్సాక్షన్స్. నాన్ మెట్రోలో ఉన్నట్లయితే నా బ్యాంకులో 5 వేరే బ్యాంక్ ఏటీఎంలో కూడా 5, 10 ట్రాన్సాక్షన్లు దొరుకుతాయి. ఈ ఫ్రీ లిమిట్ దాటారనుకోండి 23 రూపీస్ ప్లస్ జిఎస్టీ మీరు ఫైన్ కట్టాలి. అలానే హెచ్డిఎఫ్సి బ్యాంకు ఒక రూల్ ని తెచ్చిందండి. మీరు ఏటీఎం ట్రాన్సాక్షన్ చేస్తున్నట్లయితే ఒక రోజు ట్రాన్సాక్షన్స్ అన్నది యూజువల్ గా 12 o'clock లోపు చేసినట్లయితే ఈ డేట్, 12 o'clock పైన చేసినట్లయితే నెక్స్ట్ డేట్ అనుకుంటాం కదా. ఈవినింగ్ 7:30 తర్వాత మీరు హెచ్డిఎఫ్సి ఏటీఎంలో ట్రాన్సాక్షన్ చేస్తే అది ఆ డే ట్రాన్సాక్షన్ అవ్వదు, నెక్స్ట్ డేకి క్యాల్కులేట్ చేస్తారు. ఇలా ఉన్నప్పటికీ మీరు మంత్ ఎండ్లో చేసిన ట్రాన్సాక్షన్ను నెక్స్ట్ మంత్కి కౌంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీ ఫ్రీ ట్రాన్సాక్షన్ లిమిట్ త్వరగానే అయిపోవచ్చు, ఫైన్ పడవచ్చు. చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండి. వీళ్ళు సర్టెన్ డెబిట్ కార్డు, కొన్ని డెబిట్ కార్డుల పైన వేరే వేరే ఆప్షన్లు ఉంటాయి డెబిట్ కార్డ్ విత్ ఫీచర్స్. ఆ డెబిట్ కార్డులకు April 1 నుండి మాక్సిమం విత్డ్రావల్ లిమిట్ కి ఒక క్యాప్ పెట్టింది. అంటే ఇంతకు ముందు ₹1,00,000 వరకు మీరు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ₹50,000 ఒక లిమిట్ ని తీసుకొచ్చింది. సో ఇవండి బ్యాంకింగ్ లో అవుతున్న రూల్స్ ఆర్బీఐ అప్రూవ్ చేసింది. మీ డబ్బు సేఫ్ గా ఉండడానికి, అలానే ఏటీఎం ఫ్రీ ట్రాన్సాక్షన్ గురించి కూడా కొన్ని చేంజెస్ అయ్యాయి. దీన్ని కరెక్ట్ గా గుర్తు పెట్టుకోండి, ప్లాన్ చేసుకుని మీరు వాడుకోండి, లేకపోతే ఫైన్ కట్టాల్సిన అవసరం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలానే ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ పొందాలి అనుకున్నట్లయితే బాస్ వాలా తెలుగు ప్రైమ్ మెంబర్షిప్ ని మనం స్టార్ట్ చేశాం. ఛానల్ ని విజిట్ చేసి కిందున్న జాయిన్ బటన్ ని క్లిక్ చేసి మీరు చెక్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.